కృష్ణార్పణం. ఓం తత్సం యోరారుణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సం నో ద్విపదః సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సార్షశీర్షా పురుషः సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో రుక్త్వా అత్యధిష్టద్దశాంగుళం. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం ఉతామృతత్వశేషాణః యదన్నేనాతిరోహితి. ఏతావాణిస్య మహిమా ఆతో వ్యాయంగశ్చ పూరుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. త్రిపాదూర్ధవుచైత్ పూరుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వజ్ఞవ్యక్రమాత్ శాసనాసనే అభి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం విభూతి యోగంలో చెప్పుకుంటున్నాం. ఆ భగవంతుని తాలూకా విభూతులు ఒక్కొక్కటి ఏంటి అని తెలుసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. అయితే ఇంతవరకు ఆయన విభూతుల గురించే ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఈ విభూతులు నెక్స్ట్ 21లో ఏంటి విభూతులు చెప్పాడు, 22, 23 కూడాను ఆయన విభూతులే. అంటే ఆయన తాలూకా ఈ ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి ఆయన శక్తి ఏంటి, ఆయన శక్తి స్వరూపం ఏంటి, ఆయన ఏం చేసేవారు, ఆయన తాలూకా అవతారాలు ఏంటి, ఆమె రూపం ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటి ఆయన చెప్తూ వస్తున్నాడు. అంటే ఎంతటి గొప్పవాడో ఆ అర్జునుడికి చెప్తున్నాడంటే ఆ అర్జునుడు ఎంతటి గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ భగవంతుడు ఎంతటి వాడు అన్నది మన ఊహకే చాలదు. మన ఊహకు ఇది అందదన్నమాట. సహస్రశీర్ష అంటున్నాడు. ఇప్పుడే మనం ఆ పురుషోత్తమ యోగం చూసుకున్నాం. ఆయన ఎంతటి వాడో. అలాంటి దీంట్లో మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఆయన శక్తులు ఏంటి అని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగిస్తున్నాం. అయితే 21లో ఆయన ఏంటన్నాడంటే ఆదిత్యానాం అహం విష్ణుం జ్యోతిషాం రవిం అంశుమాన్ మరీచి మరుతాం అస్మి నక్షత్రణాం అహం శశి. శశి అంటే చంద్రుడు, చంద్రుని కూడా నేనే. ఆ ద్వాదశ పుత్రుడు ఎవడు? ఆతిథ్యుడు. అతిథి యొక్క ఆతిథ్యుడిలో ఆయన ఏంటి? ఆతిథ్యుల్లో ఎవరు? అందులో విష్ణు. ఆ విష్ణు నేనే. ఆతిథ్యుడు అంటే ఆది పరమాత్మ తాలూకా తత్వం అన్నమాట. అంటే రవి, సూర్యుడు, మరుచి ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటిను ఇవన్నీ నేనే అనేసి ఆయన చెప్తున్నాడు. అయితే జ్యోతిర్మయ స్వరూపాల్లో కూడా నేనే. ఏంటి ఆ జ్యోతిర్మయ స్వరూపాలు అంటే సూర్యుడు, చంద్రుడు అంటే కాంతివంతంగా ఉన్నాయి. అవి బాగా వెలుగునిచ్చే గోళాలు. ఏంటి? సూర్యుడు అంటే ఆ సూర్యుడు ఎంతటి వాడు? అందరినీ జీవిస్తున్నాడు. అంటే ఆ సూర్యుని కిరణాలతో మొత్తం అన్ని ప్రాణులు, జీవరాశులన్నీ నివసిస్తూ ఉన్నాయి. ఆయన లేకపోతే ఏమీ లేదు. అంతటి వాడనమాట. ఆయనే మనకు ముఖ్యుడు. అంటే వీటిల్లో నేనే ముఖ్యుడిని. అంటే జ్యోతిష
జ్యోతిషాం రవిం అంశుమాన్, ఆ జ్యోతిషుల స్వరూపుల్లో నేనే సూర్యుడును, జ్యోతిష్ స్వరూపుల్లో. ఆ తర్వాత మరీచి మారుతాం అస్మి, అంటే ఈ వాయుదేవుళ్ళు మొత్తం 49. ఆ 49 మందిలో ఒక్కొక్కటి మనం ఆదిత్యులు అనగా అతిథి యొక్క 12 పుత్రులు. వాళ్ళేంటి అని నేను చెప్పాను. అందులోపల జ్యోతిష్మయంలో ఉన్నది సూర్యుడు. అంటే జ్యోతిష్మయంలో సూర్యుడు, చంద్రుడు, తారలు, మెరుపు, అగ్ని, వీటిలో ఏంటంటే సూర్యుడు నేనే అంటున్నాడు. వాయుదేవతల్లో మరీచిని, అంటే 49 మందిలో మరీచుడు ఉన్నాడు, ఆయనే ముఖ్యుడు, ఆయన కూడా నేనే అని చెప్తున్నాడు. నక్షత్రాల్లో చంద్రుడిని అంటే అశ్విని, భరణి, కృత్తిక, ఇలాంటి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇందులోపల ఏంటి, ఇవి కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. అంటే సర్వస్వము ఆయనే. ఆయన తాలూకా శక్తి మనకి ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నాడు. 21వ శ్లోకంలో ఆయన అందించింది ఏంటంటే, ఇది నేనే నిన్ను. ఆతిథ్యనాం అహం విష్ణు నేనే, జ్యోతిషాం రవిం అంటే సూర్యుడిని నేనే, జ్యోతుల్లో మరీచి మారుతాన్ అస్మి, మారుతంలో ఎవడు మరీచుని నేనే, నక్షత్రంలో అహం శశి, చంద్రుడిని నేనే. నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ నక్షత్రంలో చంద్రుడిని కూడా నేనే అని ఇందులో చెప్తున్నాడు. ఇప్పుడు 22వ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది మనం కొద్దిగా తెలుసుకుందాం. ఏంటంటున్నాడు 22లో, వేదానాం సోమవేదం అస్మి అంటే నేను. ఏంటి వేదానాం సోమవేదం, వేదాల్లో సోమవేదం చాలా ఇంపుగా ఉంటుంది. సోమవేదం అంటే అందులో సంగీతం అన్నీ ఉంటాయి. వేదాలు 4 వేదాలు, ఆ వేదాల లోపల ఆ సోమవేదం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన. ఆ వేదం ఏంటంటే వినడానికి సొంపుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం నేర్చుకున్నది ఈ సూక్తాల్లో ఏంటి, పురుష సూక్తం, శివ సూక్తం, ఇవన్నీ మనకి ఎన్నో, నారాయణ సూక్తాలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఆ సూక్తాల లోపల ఉన్నవన్నెన్నో అంటే వేదాల లోపల అనమాట. ఈ వేదాలు చాలా చక్కగా నారాయణ ఓం దాత పురుస్తాదముదాజహార శుక్రం ప్రవిద్వాన్ దిశశ్చ తస్రా తమేవం విద్యానమృతైర్భవతి నాణ్యం మంద అయినాయ విద్యతే సార్షశీర్షా దేవం విశ్వక్షం విశ్వసంభృతం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. అంటే ఇది సంగీతంతో ఉన్నది. అందు గురించి ఆయన ఏంటంటున్నాడంటే వేదానాం సోమవేదం అస్మి, ఆ సోమవేదం అన్నది నేనే. అస్మి అంటే నేనే. వేదానాం సోమవేద అస్మి దేవానాం అస్మి వాసవః. దేవతల్లో ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ రాజువడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఆయన తాలూకా పాలనలో వీళ్ళందరూ నడుస్తున్నారు. ఆ ఇంద్రుడిని నేనే అని ఇక్కడ చెప్తున్నాడు. దేవానాం అస్మి వాసవః అంటే ఇంద్రుడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, ఇంద్రియాణం మనశ్చ అస్మి నేనే. అంటే ఇంద్రియముల్లో ఏంటంటున్నాడు, ఇంద్రియనాం అంటే ఇంద్రియాలు ఎన్నో ఉన్నాయి. ఏంటి, జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం, మనస్సు, ఈ మొత్తం 11 ఇంద్రియాలు. ఈ 11 ఇంద్రియాల్లో మనస్సు చాలా ఇంపైనది అనమాట. అది కనబడదు, అది ఎవరికి కనబడదు, కానీ చాలా విలువైనది, చాలా గొప్పది. ఆ మనసుతోనే అన్నీ ఏర్పడుతుంటాయి. ఆ మనసుతోనే నీ కర్మేంద్రియాలు కూడా పనిచేస్తూ ఉంటాయి, నీ జ్ఞానేంద్రియాలు కూడా దానితోనే పనిచేస్తూ ఉంటాయి. ఆ మనసు అన్నది నేనే అని ఇక్కడ చెప్తున్నాడనమాట. ఇంద్రియాణం మనశ్చస్మి భూతానాం అస్మి చేతన. భూత అంటే ప్రాణులు
చైతన్యం అంటే ప్రాణులన్నీ కదులుతున్నాయి, అటు నుంచి ఇటు కదులుతున్నాయి, ఊపిరి తీసుకుంటున్నాయి, అటు నుంచి ఇటు గెంతుతున్నాయి, ఇటు నుంచి అంటే చైతన్యం కలవి. ఈ చైతన్యంలో ఈ చైతన్యం ఎలాగ ఏర్పడుతుంది అంటే భగవంతుని శక్తితోనే ఏర్పడుతుంది. అది నేనే. భూతానాం అస్మి చేతన. చేతన అంటే ఏంటి? ఈ చైతన్యంతో ఉన్నదన్నమాట. ఈ చైతన్యాన్ని కల్పించింది నేనే అని చెప్తున్నాడు అనమాట. ఏంటంటున్నాడు? వేదానాం సోమవేదం అస్మి, దేవానాం అస్మి వాసవ, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన. 4 వేదాల్లో సోమవేదం అతి ఉత్తరమైనది, మధురమైనది, సంగీతంతో ఉన్నది. భగవంతుడు ఏంటి? అతడు సంగీత ప్రియుడు. అందుకే ఆ సోమవేదం కూడా నేనే అని చెప్తున్నాడు. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు ఇవన్నీ దేవతలు. ఈ దేవతల్లో ముఖ్యుడు ఎవడు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని నేనే అని చెప్తున్నాడు. ఆ తర్వాత మనస్సుల్లో అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నిలో మనస్సు ముఖ్యమైనది. ఆ ముఖ్యమైనది నేనే. శక్తుల్లో ప్రాణులు. ఈ ప్రాణుల్లో సుఖదుఖాలు, అనుభవాలు అంటే అనుభవించడానికి ఏంటి? అనుభూతి ఎలా కలుగుతుంది? నీ శరీరానికి తగినది అనుభూతి ఎలా కలుగుతుంది అంటే నీ జ్ఞానం ద్వారా కలుగుతుంది, నీ బుద్ధి ద్వారా కలుగుతుంది, నీలో ఉన్న మనసు ద్వారా కలుగుతుంది. దీన్నే చైతన్యం అంటారు. భగవంతుడు ఆ చైతన్యాన్ని తన స్వరూపంగా ఎంచుకున్నాడు. అందుకే తనే ఇవన్నీ అని చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకంలో ఎంతో చక్కనైన వేదానాం సోమవేదం అస్మి, దేవానాం అస్మి వాసవ అంటే ఇందులో అంటే దేవతల్లో ఇంద్రుడిని నేనే. ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియాల్లో మనస్సుని నేనే. ఆ తర్వాత భూతానాం అస్మి చేతన అంటే ప్రాణుల్లో చైతన్యం కలిగించిన వాడిని నేనే అనేసి ఈ శ్లోకాన్ని మనకి 22వ శ్లోకం మనకు అందించాడు. 23వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం ఇప్పుడు చూసుకుందాం. ఏంటంటున్నాడు 23లో? రుద్రాణం శంకరంచస్మి. ఇక్కడ రుద్రాణం అన్నాడు. ఇది తెలుసుకోవడం చాలా కష్టం. రుద్రుడు. ఈ రుద్రుల్లో శంకరుడు ఎవరు? ఈ శంకరుడు ఎవరు? ఈ రుద్రులు ఎంతమంది? వీళ్ళు 11 మంది ఉన్నారు. ఏకాదశి రుద్రులు అన్నమాట. అందులో శంకరుని నేనే అంటున్నాడు. ఏంటి? రుద్రాణం శంకరంచస్మి. తర్వాత విత్తేశ యక్షరక్షసాం. విత్తేశ అంటే కుబేరుడు. విత్తేశ యక్షరక్షసాం రాక్షసుల్లో ఉత్తముడు అనమాట. అతను ఎవడు? కుబేరుడు. ఆ కుబేరుడిని నేనే అని చెప్తున్నాడు. విత్తేశ అంటే కుబేరుడు. యక్ష రక్షసాం రాక్షసుల్లో ఉత్తమమైన వాడు అనమాట. వసూనాం పాపః అస్మి. వసూనాం అంటే దేంట్లో? అష్టవస్తువులు ఉన్నాయి. అవి నేను చెప్తాను అవి ఏంటి అని. అందులో అగ్ని నేనే. వసూనాం సాపక అగ్ని మేధ శిఖరిణాం అహం. శిఖరాల్లో ఎత్తైన పర్వతం మేరు పర్వతం. ఆ మేరు పర్వతాన్ని మేరు శిఖరిణాం అంటే ఆ మేరు పర్వతాలది అందులో కూడా నేనే. అంటే ఏకాదశి రుద్రుల్లో ఆయనే. రుద్రుల్లో శంకరుని నేనే. యక్షరాక్షసుల్లో ధనాధిపతి అయిన కుబేరుని నేనే. ఆ తర్వాత అష్టవస్తువుల్లో అగ్నిని నేనే. పర్వతాల్లో మేను పర్వతాన్ని నేనే. ఏకాదశి రుద్రులు ఎవరు? ఈ 11 మంది రుద్రులు ఎవరున్నారు? హరుడు,
బాహురూపుడు, త్యాంబకుడు, అపరాజితి, వృషాకపి, సంబుడు, కపిర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, సర్వరు, కపాలి. ఇందులో సంభుడు అన్నాడు. ఆ సంభుడే శంకరుడు అన్నమాట, అనగా శంకరుడు. అందులో ముఖ్యమైన వాడు శంకరుడు అన్నమాట. వీళ్ళు 11 మంది రుద్రులు. ఈ 11 మందిలో నేనే, అంటే ఆ శంకరుడు అన్నవాడు నేనే. ఆ తర్వాత యక్షరాసురుల్లో అంటే రాక్షసులు ఎవరు? వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రాక్షసులు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు. అందులో రావణాసురుడు చాలా గొప్పవాడు. అంటే రాక్షస వంశంలో ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళు మహా తపస్సు చేస్తుండేవారు, వాళ్ళ లోపల ఉండేవారు. వాళ్ళలో కుబేరుడు కూడా ఉన్నాడు. ఆ కుబేరుడు నేనే. అంటే ఆ కుబేరుడు ఎవడు? ధనానికి అధిపతి. అది భగవంతుడు ఇచ్చాడు అక్కడ కుబేరుడు. ఆ కుబేరుడు తాలూకా స్టోరీ ఏంటి అంటే, ఆ కుబేరుడు ఎవరు? ఆ కుబేరుడు చాలా గొప్పవాడు. ఆయన 3 జన్మల గురించి, ప్రతి ఒక్కరికి జన్మలు ఉంటాయి. మన పూర్వజన్మ మనకేంటి అనేది మనకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు. మనం పూర్వజన్మలో ఎలా పుట్టాము, ఏంటి, ఏ విధంగా ప్రవర్తించాము, ఏ విధంగా ప్రవర్తించినట్టయితే ఈ కర్మను ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం. నెక్స్ట్ జన్మ అన్నది కూడా అతనికి తెలుసు. అంటే నెక్స్ట్ జన్మ మన కర్మానుసారం మనం ఏంటి చేసుకున్నామో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ జన్మ కూడా ఆయనే ఇస్తాడు, ఆయనే ప్రసాదిస్తాడు. అలాగే ఈ కుబేరుడు అన్నవాడు ఆయన గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన ఒక 3 జన్మల గురించి ఆయన గురించి చెప్పాడు. ఆయన అతని మొదటి జన్మ ఒక చిన్న పేద వంశంలో పుట్టేవాడు. మొట్టమొదట ఆయన పుడుతూ ఆయన గొప్పవాడు. ఆయన విద్యల్లో కూడా మంచి ఆరితేరుతూ ఉండేవాడు. ఆయనకి చిన్న చెడు గుణం ఉంది. ఏంటి అంటే దొంగతనం చేయడం. ఆ దొంగతనం ఎలాంటి దొంగతనం చేసేవాడు? ఆకలికి ఉండేవాడు కాదు. ఒకరోజు అక్కడ ఏదో పూజ అవుతుంది. ఆ పూజ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రసాదాన్ని పక్కన పెట్టి ఇంకా వాళ్ళ మిగిలిన ప్రసాదాలు చేస్తుండగా ఆ ప్రసాదాన్ని దొంగలించి తినేశాడు. ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని తిన్నప్పటి నుంచి ఆయనకి మైండ్ మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అంటే, అయ్యో నేను ఏంటి తప్పు చేశానే, ఇది ఒక దొంగతనం చేశానే, వాళ్ళకి చెప్పకుండా ఆ ప్రసాదాన్ని తిన్నానే అన్న మనసులో బాధపడుతూ ఆ జన్మ పాపం అయిపోయింది. ఆ జన్మలో ఈ పాపం పోవడానికి నేను ఏం చేయాలి అంటే కొన్ని తపస్సు చేయాలి. ఈ తపస్సు చేస్తూ నా పాపం పోతుంది కదా అన్న భావనతో తపస్సు చేస్తూ ఆయన అదృశ్యమయ్యాడు, మరణించాడనమాట. ఆయన విద్యాబుద్ధులతో మరణించాడు. ఆ తర్వాత సెకండ్ ఏంటి, ఇతడు ఇక ఎప్పుడైతే మరణించాడో ఈయనకి ఎటు వైపు తీసుకెళ్ళాలి? అవతల రాక్షసులు వచ్చారు, యువతల దేవతలు కూడా వచ్చారు. వచ్చి వీళ్ళు అంటారు, రాక్షసులు వీడు దొంగతనం చేశాడు కనుక మేము వీడికి శిక్ష అనుభవించాలి, అందు గురించి మేము వీడిని అట్టే తీసుకెళ్తాము అనేసి వాళ్ళు. దేవతలు అంటారు, లేదు ఇతను తపశ్శక్తిలో ఉన్నాడు, ఈయన ఆకలికి తిన్నాడు, అందు గురించి ఈయన తప్పుగా వర్ణించకూడదు, మేము ఇటు తీసుకెళ్తాము అన్న భావనతో ఇద్దరికీ కొద్దిగా వాదోపవాదాలు చేస్తూ విష్ణు దేవతల దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన సెకండ్ జన్మ ఏంటి, ఒక కళింగ రాజుల్లో రాజకుమారుడుగా జన్మించాడు. రాజ్యం వెళ్తూ ఉన్నాడు. అతనికి పుట్టినప్పటి నుంచి ఇంకా ఆ పూర్వజన్మ తాలూకా తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సు స్టార్ట్ చేశాడు. అది తపస్సుగా మారుతూ ఆ తపస్సుని ఎందుకు చేశాడు ఏంటి ఆయనకి తెలియదు, కానీ తపస్సు చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉండగానే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో నువ్వు చెప్పు అంటున్నాడు. నువ్వు నాకు స్నేహితుడిగా ఉండాలి అని చెప్పాడు.
అలాగే అనేసి అదృశ్యమైపోయాడు. అరే భగవంతుడు అదృశ్యమైపోయాడే అన్న భావనతో ఈయన మళ్ళీ తపస్సు స్టార్ట్ చేశాడు. ఇలా తపస్సు చేస్తూ ఆ జన్మ అయిపోయింది. తర్వాత జన్మలో మళ్ళీ మూడవ జన్మలో జన్మించాడు. ఆయన ఒక మునికుమారుడిగా జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఆయనకి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలతో మళ్ళీ ఆయన తపస్సును స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే తపస్సు స్టార్ట్ చేశాడో మళ్ళీ భగవంతుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన తాలూకా తపస్సు ఘోరమైన తపస్సు చేస్తుండేవాడు. అయితే ఆ తపస్సుకు మెచ్చుకుంటూ మళ్ళీ వచ్చాడు. నీకేం కావాలి అంటే, ఈసారి నేను ఇంకా తప్పు నాకు స్నేహితుడిగా ఉన్నాను అంటే టక్కన మాయైపోయాడు. ఈసారి నువ్వు నా దగ్గరగా ఉండాలి అని కోరుకున్నాడు. నాకు ఇంకేం అవసరం లేదు, నువ్వు నీ దగ్గర నేను ఉండాలి అంటే అప్పుడు భగవంతుడు తన తాలూకా తపస్సును మెచ్చుకుంటూ నీకు నా దగ్గరగానే ఉంచుకుంటాను, నీకు పలానా దీనిగా నీకేమో ఒక రాజుగా నీకు నియమిస్తాను, నువ్వు అక్కడ పాలించదు కానీ ఒక కుబేరుడు దీనిగా ఒక ధనానికి అధిపతిగా ఆయన నియమిస్తూ అక్కడ ఉంచాడనమాట. ఆయన అలా చేస్తూ ఉన్నాడు. ఆ కుబేరుడు తాలూకాది ఇదన్నమాట. ఆయన 3 జన్మల తాలూకా దీనితో ఆయన వచ్చాడు కనుక ఆయన ఆ రాక్షసుల్లో కుబేరుడు అంటే రావణాసురుడు ఎవడు? ఈయన తాలూకా పినతల్లి తాలూకా కుమారుడు రావణాసురుడు. మళ్ళీ అది పెద్ద స్టోరీ. ఆయన ద్వేషగుణంతో ఈయన చూడడం, ఈయన మీద దండెత్తడం, ఈ దండెత్తిన తర్వాత మళ్ళీ విజయం సంపాదించడం, ఆ తర్వాత మళ్ళీ భగవంతుడి దగ్గర వేడుకోవడం, భగవంతుడు వేడుకున్న తర్వాత అతను ఉత్తర దిక్కుకు ఒక రాజుగా వినియోగించడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది కుబేరుని తాలూకా. అంటే ఆ కుబేరుడు, అందులో రాక్షసుల్లో కుబేరుడు అన్నవాడు చాలా ముఖ్యుడు. ఆ కుబేరుని నేనే అంటున్నాడు. ఆ తర్వాత అష్టవస్తువులు ఏంటివి? వసువులు. వీళ్ళు ఎనమండుగురు అష్టవసువులు. వీళ్ళు మునులు అనమాట. వాళ్ళెవడు? ధరుడు, ధ్రువుడు, ఆహస్సు, అనితి, అనలుడు, రుచిషుడు. వీరిలో అనుడు అంటే అగ్ని అనమాట. ఆ అగ్ని అన్నవాడు ముఖ్యుడు, అతనే రాజు. ఆ అగ్నిని కూడా నేనే. అంటే అష్ట వసువులు వాళ్ళు ఎనమండుగురు. ఈ ఎనమండుగురిలో ముఖ్యుడైన వాడు ఎవడు? వీరిలో అనలుడు అన్నవాడు ముఖ్యుడు. అనలుడు అంటే అగ్ని అన్నమాట. ఈ అగ్ని అన్నవాడు నేనే. నెక్స్ట్ శిఖరాల్లో ఏంటి? మేరు పర్వతం. ఏంటి ఆ మేరు పర్వతం? ఆ మేరు పర్వతం దానికి ఒక ధనానికి, వజ్రాలకి మూలమైనది అనమాట. అది చాలా ఎత్తైన శిఖరం. దాన్ని సూర్యుడు, చంద్రుడు దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నారంట. అంతటి మేరు పర్వతం అనమాట. అలాంటి మేరు పర్వతాన్ని, ఆ పర్వతం అన్నీ నేనే అని చెప్తున్నాడు. నక్షత్రాలు అంటే ఏదైతే ఉందో మేరు పర్వతం, అది ఏంటి? బండారం అన్నమాట. ఒక రత్నాలు అవన్నీ అక్కడే ఉన్నాయి. అన్ని పర్వతాలు, ఎన్నైతే పర్వతాలు ఉన్నాయో అన్ని పర్వతాలకి ఎత్తైనది అదే ఎత్తైనది అన్నమాట. శిఖరాల్లో ముఖ్యమైనది అదే నేనే అని చెప్తున్నాడు. ఈ శిఖరాల్లో నేనే అంటే ఒకసారి చూడండి. రుద్రుల్లో శంకరుని నేనే అంటే ఏకాదశ అంటే 11 రుద్రులు ఉన్నారు. ఈ 11 రుద్రుల్లో ముఖ్యమైన వాడు శంకరుడు. మీకు చెప్పాను ఈ 11 మంది రుద్రులు ఎవరు అనేసి. అందులో శంకరుడు నేనే. అక్షరాక్షుల్లో గణపతి అయిన కుబేరుడు. అక్షర రాక్షసులు. ఆ రాక్షసుల్లో ముఖ్యమైన వాడెవడు? కుబేరుడు. ఆ కుబేరుడిని నేనే. వసువులు వీళ్ళ ఎనమండుగురు.
ఈ వసువులు ఈ ఎనమండుగులలో అగ్ని నేనే అంటున్నాడు. ఆ తర్వాత పర్వతాల్లో అన్నిటికంటే మేరు పర్వతం చాలా ఎత్తైనది, అదే రత్న రాశి, అదే బండారం అనమాట. అదే అక్కడ రత్నాలు వజ్రాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట, ధనరాశులు. ఆ రాశులు గల ఎత్తైన పర్వతం మేరు పర్వతం. ఆ మేరు పర్వతాన్ని నేనే అనేసి ఇది ఈ ఈ విభూతిని మనకి అందించాడు. అంటే ఈ విభూతులు తెలుసుకుంటే మనకి ఏంటి అనిపిస్తుంది అంటే, ఆ భగవంతుడు ఎంతటి గొప్పవాడో, ఎంతటి శక్తిమంతుడో, ఎంతో శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడిని మనం ప్రతిరోజు తలుచుకుంటూ ఆయన పాదాలని తాకుతూ మనసులో, అంటే ఆయన తాలూకా రూపాన్ని మనం ఏ రూపం, అన్ని రూపాలు ఆయనవే, అన్నిట్లోపల ఆయనే ఉన్నాడు. అంటే అంత శక్తివంతుడమైన ఆ ఆ భగవంతుడిని మనం ఎల్లవేళ్ళ ప్రార్థించడానికి మనకి శక్తినివ్వడమని ఆయన్ని, ఆ భగవంతుని మనం వేడుకుంటాం. సాయిరాం.